చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బోడుప్పల్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా దారుణంగా చంపాడు భర్త. రంపంతో ముక్కలు ముక్కలుగా కోశాడు. ఇంట్లో నుంచి వచ్చిన వింత శబ్దాలు పక్కింటి వాళ్ల అనుమానంతో బయటపడింది ఘోరం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతదేహంతో ఛాతీ భాగం మాత్రమే లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మిగిలిన శరీర భాగాల కోసం గాలింపైతే కొనసాగుతున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. కుటుంబ కలహాలే కారణమనే అనుమానాలైతే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో వరుస దారుణాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కూకట్పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం ఒక బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన మరొక ముందే మేడ్చల్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ భర్త. ఇంట్లో నుంచి రంప మిషన్ సౌండ్ గమనించిన పొరిగింటి వాళ్లు అనుమానంతో చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇదే నేపథ్యంలో వికారాబాద్ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లు మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం గర్భవతైన స్వాతిని తన భర్త మహేందర్ రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాదు రంపం లాంటి పరికరంతో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ క్రమంలోనే గదిలో నుంచి వింత శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అవి గమనించిన పక్కింటి వాళ్లు అనుమానంతో వెళ్లి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహేందర్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. పోలీసులు ఘటనా స్థలంలో కేవలం స్వాతి ఛాతీ భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన శరీర భాగాలైన తల, చేతులు, కాళ్లు, భుజాలను నిందితుడు వేరువేరు ప్రాంతాల్లో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని కనుగొనడానికి గాలింపు చర్యలైతే ముమ్మరం చేశారు. గతంలో కూడా స్వాతి, మహేందర్ ఇదే ఇంట్లో 10 నెలల పాటు అద్దెకు ఉన్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. తిరిగి 25 రోజుల క్రితమే మళ్లీ ఇక్కడికి వచ్చారని కూడా సమాచారం. ఈ దారుణమైన హత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా అక్రమ సంబంధాలు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా పోలీసులు అంటున్నారు. ఎంత దారుణం జరిగిందో ఇక్కడ మనం చూడొచ్చు. స్వాతి కూడా గర్భవతిగా తెలుస్తోంది. ప్రేమించి మరి వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని కూడా ఎవరు ఊహించుండరు. అదే గ్రామంలో ఉంటున్న స్వాతిని ప్రేమించి మహేందర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. గతంలో ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఆ అమ్మాయిని హత్య చేశాడో అదే ఇంట్లోనే ముందు గతంలో ఉన్నారట. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 25 డేస్ బ్యాక్ కూడా వాళ్ళు అక్కడ మళ్ళీ కాపురానికి వచ్చారని కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యలో చినికి ఒక చిన్న గొడవ, ఆ గొడవ ఏంటి అనేది కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. పోలీసులు విచారణ దశలో ఉన్నామని కూడా చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయి ఒక ప్రెగ్నెంట్. మాట్లాడనియాడు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడి అమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రా మళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్ నేను. ఇప్పుడు నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. వాళ్ళ అక్కనన్నా చంపాలే, వాడినన్నా చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చెయ్యమంటే నీ ముందరనే వచ్చి నేనేమి రాయిస్తా సారు. వాడు కావాలి, మీకు చంపేసి కెపాసిటీ ఎక్కువ నేను చంపుతా సార్. వాడిని 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను నేను పిచ్చిదాన్ని అయింది సార్. సార్ మీరు గవర్నమెంట్ మీకు చేశాను, మేము చేస్తామంటే చేయండి, లేకపోతే నేను చేస్తాను. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు.
వాడు మంచోడు కాదు, చంపేశాడు నా బిడ్డని అని కూడా ఆమె తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తోంది. మంచోడు కాదు, అత్త మామ కూడా చంపేమన్నారమ్మా నన్ను అని కూడా గతంలో స్వాతి నాకు విషయం చెప్పింది అని కూడా చెప్తుంది. మీ ఇద్దరైతే మంచిగా ఉండండి, మాటలేవి పట్టించుకోద్దు, నువ్వు మంచిగా మాట్లాడు, మంచిగా ఉండండి అని కూడా నేను చెప్పాను. మెడిసిన్స్ కూడా టైంకి వేసుకో తల్లి అని కూడా నేను చెప్పాను అంటుంది. నేను 9 నెలలు కని పెంచాను, నేను ఈరోజు నా బిడ్డను లేకుండా చేశాడని కూడా మహేందర్ రెడ్డి గురించి పలు విషయాలను అయితే తల్లి కూడా బయట పెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే స్వాతి గర్భిణీగా కూడా తెలుస్తుంది. ఆ ఇంట్లో ఆ బాధ, తల్లి బాధ ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. ఆ బాధ చెప్పడానికి కూడా రావట్లేదు, వర్ణనాతీతం ఆమె బాధ ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. ఎందుకు చంపాడు అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. బట్ మహేందర్ రెడ్డి మంచోడు కాదు అనేది అయితే ఆ తల్లి చెప్తుంది. ఫస్ట్ నుంచి కూడా పెళ్ళైన రోజు నుంచి కూడా నా బిడ్డని బాధలు పెడుతూనే ఉన్నాడని కూడా చెప్తుంది. ఏదేమైనా కూడా మంచిగా ఉండాలి అనేది నేను స్వాతికి చెప్పుకుంటూ వచ్చాను. టైంకి మెడిసిన్స్ వేసుకో అమ్మా అని చెప్పాను, నేను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను అని కూడా తల్లి చెప్పినట్లుగా కూడా మనకి ఆ తల్లి చెప్పిన మాటలు మనం వింటున్నాం.